ఈరోజు మనం 10వ తరగతి గణితం నుండి మొదటి చాప్టర్ వాస్తవ సంఖ్యల పాఠం గురించి తెలుసుకుందాం. అసలు వాస్తవ సంఖ్యలు అంటే ఏంటో చూద్దాం. వాస్తవ సంఖ్యలు ఇంగ్లీష్లో ఏమంటాం? రియల్ నెంబర్స్ అంటాం. వాస్తవ సంఖ్యలు రియల్ నెంబర్స్, దీనికోసం మనం తెలుసుకునే ముందు మనం ఇంతకుముందు ఏం తెలుసుకున్నాం అన్నది ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. మీకు చిన్న క్లాసుల్లో సహజ సంఖ్యలు అంటే ఏంటో కూడా మీరు తెలుసుకున్నారు. సహజ సంఖ్యలు సహజ సంఖ్యలు ఇంగ్లీష్లో ఏమంటాము? నేచురల్ నెంబర్స్ అంటాం. ఈ నేచురల్ నెంబర్స్లో మొట్టమొదటి అక్షరం ఆంగ్ల అక్షరం ఏంటి? ఎన్. కాబట్టి సహజ సంఖ్యల్ని ఆంగ్ల అక్షరం ఎన్తో సూచిస్తామన్నమాట. కాబట్టి సహజ సంఖ్యలు ఆంగ్ల అక్షరం ఎన్తో సూచిస్తాం. ఈ సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయంటే ఒకటితో ప్రారంభమవుతాయి అన్నమాట. 1, 2, 3, 4, 5 సో ఆన్, ఇలా అనంతంగా ఉంటాయన్నమాట. మనం ఈ సహజ సంఖ్యలనే మనం కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటామన్నమాట. లెక్కించే సంఖ్యలు అంటామన్నమాట. మనం సహజ సంఖ్యల్ని సమితి రూపంలో చూపిస్తాం. కాబట్టి సమితి రూపంలో చూపించినప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా కర్లీ బ్రాకెట్స్ పెట్టుకోవాలన్నమాట. కాబట్టి మనం సహజ సంఖ్యల్ని ఇంగ్లీష్లో నేచురల్ నెంబర్స్ అంటాం. ఆంగ్ల అక్షరం ఎంతో సూచిస్తాం. ఇవి ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయంటే ఒకటితో ప్రారంభమయ్యి ఇలా అనంతంగా ఉంటాయన్నమాట. సహజ సంఖ్యలో చిన్న సంఖ్య ఎంత అంటే 1 అని మనం చెప్పచ్చు. గరిష్ట సంఖ్య ఎంత అంటే మనం చెప్పలేం. రెండోది పూర్ణాంకాలు. ఈ పూర్ణాంకాలను మనం ఇంగ్లీష్లో హోల్ నెంబర్స్ అంటాం. మొట్టమొదటి అక్షరం ఏంటి? డబ్ల్యూ. అంటే పూర్ణాంకాలను మనం ఆంగ్ల అక్షరం డబ్ల్యూతో సూచిస్తామన్నమాట. సహజ సంఖ్యలకి పూర్ణాంకాలకి ఉన్న తేడా ఏంటంటే సహజ సంఖ్యలకి మనం ముందు 0 చేరిస్తే వచ్చే సంఖ్యలే పూర్ణాంకాలు అవుతాయి అన్నమాట. అంటే 0, 1, 2, 3, 4, 5 సో ఆన్, అంటే అనంతం అని అర్థం అన్నమాట. అనంతంగా ఉంటాయి. కాబట్టి పూర్ణాంకాలు కోసం మనము మాట్లాడుకుంటున్నప్పుడు కనిష్ట సంఖ్య అంటే చిన్న సంఖ్య ఎంత అంటే 0 అని మనం చెప్పాలి. గరిష్ట సంఖ్య అంటే మనం చెప్పలేము. పూర్ణాంకాల తర్వాత వచ్చే సంఖ్యా సమితి ఏంటి? పూర్ణ సంఖ్యల సమితి. పూర్ణ సంఖ్యల సమితి. పూర్ణ సంఖ్యలని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇంటీజర్స్ అంటాం. దీన్ని ఆంగ్ల అక్షరం జెడ్తో సూచిస్తామన్నమాట. ఈ పూర్ణ సంఖ్యల సంఖ్యా సమితిలో పూర్ణాంకాలు ఉన్న సంఖ్యలన్నీ ఉంటూ అదనంగా ఏముంటాయంటే రుణ సంఖ్యలు కూడా ఉంటాయన్నమాట. అంటే ఇందులో ఉండే సంఖ్యలు ఎలా ఉంటాయంటే -3, -2, -1, 0, 1, 2, 3, 4 ఇలా అనంతంగా ఉంటాయన్నమాట. అంటే పూర్ణ సంఖ్యల సంఖ్యా సమితిని మనం తీసుకుంటే ఇందులో రుణ సంఖ్యలు ఉంటాయి, ధన సంఖ్యలు ఉంటాయి, 0 ఉంటాయి. అంటే ఇందులో సహజ సంఖ్యలు ఉన్నాయి, పూర్ణాంకాలు ఉన్నాయి, పూర్ణ సంఖ్యలు సంఖ్యా సమితిలో. అంటే దీన్ని మనం అర్థం చేసుకోవడానికి
సహజ సంఖ్యా సమితిని మనం తీసుకుంటే దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టచ్చు అన్నమాట. పూర్ణాంకాల సంఖ్యా సమితిలో ఇన్సర్ట్ చేయొచ్చు. అంటే ఇది ఒక సంఖ్య అనుకుంటే ఇది ఇంకా పెద్ద సంఖ్య అనమాట, తీసుకొచ్చి ఇందులో పెట్టచ్చు అనమాట. దాని తర్వాత తీసుకుంటే పూర్ణ సంఖ్యల సంఖ్యా సమితి జడ్ అవుతుందన్నమాట. చూడండి, ఇప్పుడు సహజ సంఖ్యా సమితి చిన్నది, దానికంటే పెద్దది పూర్ణాంకాల సంఖ్యా సమితి, దానికంటే పెద్దది పూర్ణ సంఖ్యల సంఖ్యా సమితి. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా చెప్పుకుంటాం అంటే ఎన్ సబ్సెట్ డబ్ల్యూ సబ్సెట్ జెడ్ అని చెప్తాం. అంటే ఎన్ అనేది డబ్ల్యూకి ఉపసమితి అవుతుంది అన్నమాట, జెడ్కి డబ్ల్యూ అనేది ఏమవుతుంది అన్నమాట, ఉపసమితి అవుతుంది. అంటే దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే ఎన్ కంటే డబ్ల్యూ పెద్దదన్నమాట. అంటే ఎన్లో ఉండే మూలకాలన్నీ కూడా ఇందులో ఉంటాయి, డబ్ల్యూలో ఉంటాయి. అంటే సహజ సంఖ్యలు ఉండే సంఖ్యలన్నీ కూడా ఇందులో ఉంటాయి, పూర్ణాంకాల సంఖ్యా సమితిలో ఉంటాయి. పూర్ణాంకాల సంఖ్యా సమితిలో ఉండే అన్నీ కూడా ఇందులో ఉంటాయి, పూర్ణ సంఖ్యల సంఖ్యా సమితిలో ఉంటాయి అన్నమాట. దీన్ని మనం సబ్సెట్ అని చదవాలన్నమాట. ఎన్ సబ్సెట్ డబ్ల్యూ, డబ్ల్యూ సబ్సెట్ జెడ్. అంటే ఎన్ అనేది డబ్ల్యూకి ఏమవుతుంది అనమాట, ఉపసమితి అవుతుంది అన్నమాట. అంటే డబ్ల్యూ అనేది పెద్దది, ఎన్ అనేది చిన్నది. ఈయన రాజు అనుకుంటే ఈ ఎన్ ఏమవుతుంది అనమాట, సామంత రాజు అవుతాడు అనమాట. అంటే ఈ రాజు కంటే ఈ రాజు చిన్నోడు, కాబట్టి ఎన్ సబ్సెట్ డబ్ల్యూ అంటాం. మనం నాలుగవదిగా అకర్ణీయ సంఖ్యా సమితి కోసం తెలుసుకుందాం. అకర్ణీయ సంఖ్యా సమితి. అకర్ణీయ సంఖ్యా సమితిలో సంఖ్యలు ఎలా ఉంటాయంటే దీనికి ఒక డెఫినేషన్ ఉంది. ఫస్ట్ దాన్ని నేర్చుకుందాం. p/q రూపంలో ఉంటూ అకర్ణీయ సంఖ్యలు ఎలా ఉంటాయంటే p/q రూపంలో ఉంటూ q ≠ 0 అవుతూ p, q బిలాంగ్స్ టు జెడ్ అవుతూ ఉండే సంఖ్యల్ని మనం ఏమంటామంటే అకర్ణీయ సంఖ్యలు అంటామన్నమాట. ఇక్కడ p అండ్ q కూడా ఏమవుతాయంటే కోప్రైమ్స్ అవుతాయన్నమాట. అంటే ఈ రెండిట్లకి ఉమ్మడి కారణాంకం ఒకటే ఉండాలన్నమాట. అంటే దీని హెచ్సిఎఫ్ కడితే మనకి ఏమొస్తుందంటే ఒకటే వస్తుంది అన్నమాట. అంటే అకర్ణీయ సంఖ్య సమితిలో ఉండేటువంటి సంఖ్యలు ఎలా ఉంటాయంటే p/q రూపంలో ఉంటూ q ≠ 0 అవుతూ p, q బిలాంగ్స్ టు జెడ్. జెడ్ అంటే ఏంటి, పూర్ణ సంఖ్యల సంఖ్యా సమితి. కాబట్టి జెడ్లో ఉండే అంకెలన్నీ కూడా ఇందులో వస్తూ ఉంటాయి. వస్తూ క్యూ ఏమవ్వకూడదు, 0 అవ్వకూడదు అనమాట. క్యూ 0 అవుతే ఏమవుతుంది, భాగహారంలోనూ లవమో హారం అంటావు కదా, హారం 0 అయితే ఏమవుతుంది, మనం ఆ భాగహారాన్ని చేయలేము అని నిర్ధారణ రూపం అంటాం, అన్డిటర్మైన్డ్ అంటాం. కాబట్టి క్యూ ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు అన్నమాట. అకర్ణీయ సంఖ్యా సమితిని మనం ఆంగ్ల అక్షరం క్యూతో సూచిస్తాం అన్నమాట. మనం ఎప్పుడూ కూడా ఈ సంఖ్యా సమితిని చూపిస్తున్నప్పుడు ఇంగ్లీష్ అక్షరాలు మొదటి ఆల్ఫాబెట్లోని అక్షరాలతోటి సూచించాలి. అంటే క్యాపిటల్ లెటర్స్ తోటి సూచించాలి, కానీ స్మాల్ లెటర్స్ ఎప్పుడు కూడా రాయకూడదు. చూడండి, ఇక్కడ క్యాపిటల్ ఎన్, క్యాపిటల్ డబ్ల్యూ, క్యాపిటల్ జెడ్, క్యాపిటల్ క్యూ రాయాలన్నమాట. ఇప్పుడు మనం అకర్ణీయ సంఖ్యా సమితి కోసం మాట్లాడుకుంటున్నాము. అకర్ణీయ సంఖ్యా సమితిలో ఉండేటువంటి సంఖ్యలు ఎలా ఉంటాయంటే p/q రూపంలో ఉంటూ q ≠ 0 అవుతూ p, q బిలాంగ్స్ టు ఏమవ్వాలి, జెడ్ అవ్వాలి. బిలాంగ్స్ టు జెడ్ అంటే బిలాంగ్స్ టు అంటే చెంది ఉండటం అనమాట. అంటే పూర్ణ సంఖ్యల సంఖ్యా సమితిలోకి చెందిన సంఖ్యలు అవి ఉంటాయన్నమాట pqలు ఎప్పుడు కూడా. అలాగే p, qలు కోప్రైమ్స్ అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి అన్నమాట. అంటే ఈ రెండింటికి ఉమ్మడి కారణాంకం ఎప్పుడు ఏముంటుంది అనమాట, ఒకటే ఉంటుంది. అకర్ణీయ సంఖ్యలు p/q రూపంలో ఉంటాయని తెలుసుకున్నాం కదా. ఉదాహరణకి 2/5 వేసాం. 2/5ని మనం ఎలా తెలుసుకున్నాం, భిన్నం అని తెలుసుకున్నాం.
అంటే అకర్ణీయ సంఖ్యలు ఎలా ఉంటాయన్నమాట, భిన్న రూపంలో ఉంటాయన్నమాట. అంటే 2/5 అనేది ఏమవుతుంది, ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. అలాగే -4/6 ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. అలాగే 5 ఒక అకర్ణీయ సంఖ్య అవుతుందా? చూడండి, 2/5 భిన్న రూపంలో ఉంది, -4/6 భిన్న రూపంలో ఉంది. మరి 5 భిన్న రూపంలో ఉందా? లేదు. కాబట్టి 5 అకర్ణీయ సంఖ్య అవుతుందా అంటే అవదు అని చెప్తాం. కానీ 5 కూడా అకర్ణీయ సంఖ్య. ఎందువల్ల? /1 హారంలో 1 రాసానికి ఏమైంది, 5/1. మరి 5/1 అంటే ఏమైంది, p/q రూపం అయిందా లేదా? దీని వాల్యూ ఏమవుతుంది, 5 అవుతుంది. 5కి 1కి ఉమ్మడి కారణానికి ఏమవుతుంది, వేరే అన్నీ ఉంటాయా? 1, 5 తప్ప ఏమి ఉండవు. కాబట్టి ఈ రెండు కూడా ఏమవుతాయి, కోప్రైమ్స్ అవుతాయి అనమాట. అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. అంటే అకర్ణీయ సంఖ్యలు ఏ రూపంలో ఉంటాయని తెలుసుకున్నాం, p/q రూపంలో ఉంటాయని తెలుసుకున్నాం. అకర్ణీయ సంఖ్యలు 3 రూపాల్లో మనకి ఉంటాయి. మొదటిది ఇది, రెండోది ఎలా ఉంటాయంటే దశాంశ రూపంలో ఉంటుంది. దశాంశ రూపం ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణకి 5/2 తీసుకుందాం. 5/2 దీన్ని భాగహారం చేద్దాం. చూడండి, 5ని 2తో డివిజన్ చేసానికి ఏమవుతుంది, 2 రెళ్ళు 4, 1, 2 పోదు కట్టి మనం ఏం చేస్తాం, పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 వేసుకుంటాం. ఇప్పుడు 2 10లు ఎన్నిసార్లు పోతుంది, 5 సార్లు పోతుంది. అంటే 5/2ని మనం ఎలా రాసుకోవచ్చు, 2.5 అని కూడా రాసుకోవచ్చు. అంటే అకర్ణీయ సంఖ్యలు దశాంశ రూపంలో కూడా ఉంటాయి. మూడవ ఉదాహరణ చూద్దాం. 7/3 తీసుకుందాం. 7/3 ఒకసారి భాగహారం చేద్దాం. 3 7 ఎన్నిసార్లు పోతుంది, 2 సార్లు పోతుంది. 3 రెళ్ళు 6 తీసేస్తే ఎంత, 1. పాయింట్ పెట్టుకుని ఏం చేస్తాం, 0 వేసుకుంటాం. ఎన్నిసార్లు పోతుంది, 3 సార్లు పోతుంది. 3 3లు 9 తీసేస్తే 1. మళ్ళీ 0 పెట్టుకుంటాం. మళ్ళీ ఎన్నిసార్లు పోతుంది, 3 సార్లు పోతుంది. 9 10లోంచి 9 తీసేస్తే 1. మళ్ళీ 0 పెట్టుకుంటాం. మళ్ళీ ఎన్నిసార్లు పోతుంది, 3 సార్లు పోతుంది. 1. అంటే ఈ భాగహారం మనం చేస్తుంటే ఏమవుతుంది, 2.333 ఇంకా అలా చేసుకుంటూ వెళ్తే అలా వస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. ఇది 2.5 తోటి అయిపోయింది భాగహారం. ఇది చేసుకుంటూ ఉంటే ఇంకా అలా వస్తూ ఉందన్నమాట. అంటే దశాంశ రూపంలో ఇక్కడ ఒక రూపం ఉంది. ఇది అంతమయ్యే దశాంశం అంటాం. దీన్ని ఏమంటాం, అంతమయ్యే దశాంశం అంటాం. ఇది అంతం అవ్వట్లేదు, ఆవర్తనం అవుతుంది. అంటే మరలా ఒకే సంఖ్య వస్తుందన్నమాట. అంటే దీన్ని ఆవర్తనమయ్యే దశాంశం అంటున్నాం. ఇంకా మూడో రూపం ఇక్కడ మనకి ఇది అంతమయ్యే దశాంశం, ఇది ఆవర్తనమయ్యే దశాంశం ఉంది. అలాగే మూడోదిగా మనం ఏం చేస్తామంటే √4 ఉంది. దీని వాల్యూ ఎంతో మనకు తెలుసు, ఖచ్చిత వర్గ సంఖ్య. అలాగే 25 ఉంది. దీని వాల్యూ ఎంతో కూడా మనకు తెలుసు, ఎంత, 5. అలాగే √16 దీని వాల్యూ ఎంత చెప్పండి, మీకు తెలుసు కదా, 4. అంటే √4, √25, √16 ఇవి కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. ఎందువల్ల అంటే దీని వాల్యూ ఎంత, 2. ఇందాకే మనం ఇక్కడ నేర్చుకున్నాం, 5 వచ్చినప్పుడు /1 రాసుకుంటే p/q రూపంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా /1 రాసుకుంటే p/q రూపంలో ఉంటుంది. కాబట్టి ఇవి కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతాయి అన్నమాట. అంటే అకర్ణీయ సంఖ్యలు కోసం మనం మాట్లాడుకుంటున్నప్పుడు 3 విషయాలు మనం గుర్తులో పెట్టుకోవాలి. అవి భిన్న రూపంలో ఉంటాయి, దశాంశ రూపంలోనూ ఉంటాయి, ఇలా పర్ఫెక్ట్ స్క్వేర్ ఖచ్చిత వర్గ సంఖ్యల రూపంలో కూడా ఉంటాయి అన్నమాట. ఈ 3 కూడా అకర్ణీయ సంఖ్యలే అవుతాయి అన్నమాట. ఇది ఏమని చెప్పుకున్నాం, అంతం అయ్యే దశాంశ సంఖ్యలు. దీనికోసం ఏం తెలుసుకున్నాం, ఆవర్తనం అయ్యే
దశాంశ సంఖ్యలు. మూడోది ఖచ్చిత వర్గ సంఖ్యలు. ఈ మూడు కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతాయన్నమాట. అకర్ణీయ సంఖ్యల్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే రేషనల్ నెంబర్స్ అంటాం. మీరు p/qలో ఇక్కడ కోషియంట్ q కదా, q ఉంది కదా, కాబట్టి దాన్ని ఆంగ్ల అక్షరం qతో మనం సూచిస్తాం అన్నమాట. ఇలా గుర్తుపెట్టుకోండి, qతో సూచిస్తామని. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి చూద్దాం. చూడండి, అకర్ణీయ సంఖ్యలు ఏ రూపంలో ఉంటాయి? p/q రూపంలో ఉంటూ q ఏం కాకూడదు, 0 కాకూడదు. అలాగే p, q బిలాంగ్స్ టు ఏ సంఖ్యలు అవ్వాలి? పూర్ణ సంఖ్యా సమితి అవ్వాలి. అలాగే ఈ రెండు కూడా ఏమవ్వాలి? కోప్రైమ్స్ అయితే అవి అకర్ణీయ సంఖ్యలు అవుతాయన్నమాట. మనం అకర్ణీయ సంఖ్యలు కాని సంఖ్యలు కూడా ఉన్నాయి. వాటిని ఏమంటామంటే మనం కరణీయ సంఖ్యలు అంటాం అన్నమాట. అకర్ణీయ సంఖ్యలు కాని సంఖ్యల్ని మనం ఏమంటామంటే కర్ణీయ సంఖ్యలు అంటాం అన్నమాట. ఈ కర్ణీయ సంఖ్యల్ని మనం q' సూచిస్తాం. q' తోటి సూచిస్తాం అనమాట కర్ణీయ సంఖ్యలు. మీరు టీవీ లెసన్స్లోను వాటిలోనూ కూడా నేర్చుకున్నారు. √2 కర్ణీయ సంఖ్యని నిరూపించండి, √3 కర్ణీయ సంఖ్యని నిరూపించండి, √5 కర్ణీయ సంఖ్యని నిరూపించండి అనేది మీరు చాలా లెక్కలు కూడా చేశారు, నేర్చుకున్నారు. అంటే ఇవి ఖచ్చిత వర్గ సంఖ్యలు కాదన్నమాట. దీని వాల్యూ ఖచ్చితంగా ఎంత అని చెప్పలేమన్నమాట. అలా వస్తూ ఉంటాయన్నమాట. అంటే మనకి భిన్న రూపంలో చేసినప్పుడు ఎలా ఉంటాయంటే వీటి వాల్యూస్ మనం ఉదాహరణకు ఒకటి చూద్దాం. 5.369401258 ఇలా వస్తూ ఉంటుంది. అంటే ఈ సంఖ్యను మనం గమనిస్తే ఏమవుతుంది? మరలా పునరావృతము అవ్వదు, అంతము అవ్వదు. చూడండి, వచ్చిన సంఖ్యలు ఏమన్నా వచ్చాయా? దీని తర్వాత ఇది వస్తుందని చెప్పడానికి ఏమన్నా ఉందా? లేదు. అంటే అంతము అవ్వదు, ఆవర్తనం అవ్వదు. కానీ సంఖ్యని మనం ఏమంటామంటే కరణీయ సంఖ్యలు అంటాం అనమాట. ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. అంటే ఇది కర్ణీయ సంఖ్య, ఇది కర్ణీయ సంఖ్య. అలాగే మూడోదిగా మనం పై తీసుకున్నాం అనుకోండి. పై కూడా ఏమవుతుంది? కర్ణీయ సంఖ్య అవుతుంది. మనం దీని వాల్యూని ఎలా తీసుకుంటాం? 22/7 అని తీసుకుంటాం. 22/22ని 7తో మనం భాగహారం చేసామనికి ఏమవుతుంది? అలా వస్తూనే ఉంటుంది. దీనికి ఎండ్ పాయింట్ వస్తుందా? అవదన్నమాట. కాబట్టి మన పై కూడా ఏముంటామన్నమాట? కర్ణీయ సంఖ్య ఉంటామన్నమాట. మనకు అకర్ణీయ సంఖ్యలో ఎలా 3 రకాల సంఖ్యలు ఉన్నాయో కర్ణీయ సంఖ్యల్లో కూడా అలాగే మనకి 3 రకాల సంఖ్యలు ఉన్నాయన్నమాట. అలాగే ఈ కూడా కర్ణీయ సంఖ్య అవుతుంది. ఈ విలువ 2 నుంచి 3 మధ్యలో ఉంటుంది. అంటే పై ఈ కూడా కర్ణీయ సంఖ్యలు అవుతాయి అన్నమాట. మనకి దీని అవసరం అంత లేదు. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి చూద్దాం. చూడండి, అకర్ణీయ సంఖ్యల్లో 3 రకాల సంఖ్యలు ఉన్నాయి, కర్ణీయ సంఖ్యల్లోనూ 3 రకాల సంఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక విషయం నేర్చుకునే ఇందాక n సబ్సెట్ w సబ్సెట్ z అని నేర్చుకున్నాం. అలాగే z సబ్సెట్ ఏమవుతుంది? q అవుతుంది. అలాగే ఇక్కడ q సబ్సెట్ q' అని రాయొచ్చా, రాయకూడదా? ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ దాకా అంటే ఇది పెద్దది, దీనికంటే ఇది పెద్దది అని నేర్చుకున్నాం. అంటే ఏంటి? ఎన్లో ఉండే సంఖ్యలన్నీ కూడా డబ్ల్యూలో ఉంటాయి, డబ్ల్యూలో ఉండే సంఖ్యలన్నీ కూడా జెడ్లో ఉంటాయి, జెడ్లో ఉండే సంఖ్యలన్నీ కూడా క్యూలో కూడా ఉంటాయి అని నేర్చుకున్నాం. అంటే ఇక్కడ మనం ఇంకో బాక్స్ తయారు చేసుకున్నాం అనుకోండి, దీనికంటే పెద్దది, ఇదేమవుతుంది? క్యూ అవుతుంది. నెక్స్ట్ కర్ణీయ సంఖ్యలు ఉన్నాయి. ఈ కర్ణీయ సంఖ్యలు దీనికంటే పెద్దయా కాదా అని మనం చూస్తే అసలు వీటికి ఏ విధమైన సంబంధము లేదు. అంటే క్యూ యూనియన్ q' మనకేమవుతుందంటే r అవుతుంది అన్నమాట.
క్యూ యూనియన్ క్యూ డాష్ అంటే క్యూలో ఉండే సంఖ్యల్ని క్యూ డాష్లో ఉండే సంఖ్యల్ని కలిపితే వచ్చే సంఖ్యలే ఆర్. అంటే ఆర్ అంటే ఏంటనమాట, వాస్తవ సంఖ్యలు, రియల్ నెంబర్స్. మనం ఫస్టే పాఠం పేరు నేర్చుకున్నాం కదా. కాబట్టి క్యూని క్యూ డాష్ని కలపగా వచ్చే సంఖ్యలన్నీ కూడా వాస్తవ సంఖ్యలు అవుతాయి అన్నమాట. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, వాస్తవ సంఖ్యలు అంటే అకర్ణీయ సంఖ్యలు, కర్ణీయ సంఖ్యలు కలపగా వచ్చే సంఖ్యలే మనకి వాస్తవ సంఖ్యలు అవుతాయి అన్నమాట. మరి ఇక్కడే చిన్నది ఇంకో విషయం కూడా చూద్దాం చూడండి. క్యూ ఇంటర్సెక్షన్ క్యూ డాష్ ఏమవుతుంది, పై అవుతుంది అన్నమాట. ఈ రెండిట్లోనూ ఉమ్మడిగా ఏ సంఖ్యలు ఇంటర్సెక్షన్ అంటే ఉమ్మడిగా ఉండే సంఖ్యలు ఏమైనా ఉంటాయా అంటే ఏమి ఉండవు. దీన్ని పై అనేది శూన్య సమితిని సూచిస్తుంది అన్నమాట. కాబట్టి క్యూ యూనియన్ క్యూ డాష్ ఏమవుతుంది, ఆర్ అవుతుంది, వాస్తవ సంఖ్యలు అవుతాయి. క్యూ ఇంటర్సెక్షన్ క్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, పై అవుతుంది. కాబట్టి వాస్తవ సంఖ్యలు అంటే రెండు రకాల సంఖ్యలు ఉంటాయి. అందులో ఏముంటాయి, అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి, కర్ణీయ సంఖ్యలు ఉంటాయి. ఈ కర్ణీయ సంఖ్యలు మనం షార్ట్స్ అని ఎస్తో కూడా సూచిస్తాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి ఈ పటాన్ని పరిశీలిస్తే, మరి వాస్తవ సంఖ్యలు పటం వేసుకోవాలంటే ఇందులో ఒక చిన్నది ఇంకోటి వేసుకోవాలి. ఏంటి, క్యూ డాష్. క్యూ డాష్ వేసుకుని మళ్ళీ ఈ రెండింటిని పెద్ద బ్రాకెట్లో పెట్టుకుంటే అప్పుడు ఇదేమవుతుంది అనమాట, వాస్తవ సంఖ్యా సమితి అవుతుంది అన్నమాట. కాబట్టి వాస్తవ సంఖ్యలు అంటే ఏంటో మీకు అర్థమైందా? వాస్తవ సంఖ్యలు అంటే ఏంటి, అకర్ణీయ సంఖ్యల్ని కర్ణీయ సంఖ్యల్ని కలిపితే వాస్తవ సంఖ్యలు అయిందనమాట. రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ని కలిపితే వచ్చేదే వాస్తవ సంఖ్యలు.